ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. మూత్రాశయం అంటే బ్లాడర్, కడుపునొప్పి. మూత్రాశయం ఉదర ప్రదేశంలో సరిగ్గా మధ్యప్రాంతంలో కింది భాగాన అమరి ఉంటుంది. మూత్రపిండాల నుంచి మూత్రనాళాల ద్వారా వచ్చే మూత్రాన్ని సేకరించి కింద నుండే కండర నిర్మిత కవాటం ద్వారా బయటకు పంపించడం దీని పని. మూత్రాశయం నిండినప్పుడు దాని గోడలు సాగి నరాలను ఉత్తేజితం చేస్తాయి. ఫలితంగా మూత్ర విసర్జన ప్రక్రియ జరుగుతుంది. ఈ పరంపరలో తేడాలు సంభవిస్తే నొప్పి వచ్చేందుకు అవకాశముంది. 1. నొప్పితోపాటు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చెయ్యాలనిపిస్తుందా? అయితే దీనికి కారణం మూత్రకోశపు ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్ కావచ్చు. మూత్రమార్గానికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దానిని తగ్గించుకునే ప్రయత్నంలో మూత్రాశయం ఎక్కువగా సంకోచిస్తుంది. దీనితో మూత్రాశయం ఉండే ప్రాంతంలో నొప్పి అనుభవమవుతుంది. పొత్తికడుపు ప్రాంతంలో నొప్పిగా ఉండటంతో పాటు మూత్రం మంటగా ఉంటే మూత్రాశయానికి ఇన్ఫెక్షన్ సోకినట్టుగా అనుమానించాలి. సిస్టైటిస్గా పిలిచే ఈ వ్యాధిలో చందనం, తిప్పతీగ, గలిజేరు, కుసగడ్డి వంటివి అమితమైన చలువను చేసి మంటను మటుమాయం చేస్తాయి. మూత్రాన్ని జారీచేసి తద్వారా ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గడానికి దోహదపడతాయి. సామాన్యంగా మూత్రమార్గానికి సోకే వ్యాధులు చాలా మొండిగా ఉంటాయి. యాంటీబయోటిక్స్ వాడినంతసేపు తగ్గినట్టే తగ్గి ఆ మందుల ప్రభావం తగ్గిపోయిన తర్వాత తిరగబెడుతూ ఉంటాయి. ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద ఔషధాలను కొంతకాలంపాటు విడవకుండా వాడుతూ ఈ వ్యాధికి పరోక్ష కారణాలుగా నిలిచే మూత్రమార్గావరోధం, మూత్రమార్గంలో ఏర్పడిన రాళ్లు వంటి వాటికి చికిత్స తీసుకుంటే శాశ్వత ఫలితం కలుగుతుంది. గృహ చికిత్సలు. 1. పావుచెంచాడు చిన్న యాలకుల చూర్ణాన్ని అరకప్పు అరటిబోదె రసంతో కలిపి తీసుకోవాలి. 2. కలకండ, ద్రాక్షలను ముద్దుగా నోరి పెరుగుమీద తేటగా వేసి తీసుకోవాలి. 3. అరకప్పు బూడిద గుమ్మడికాయ రసంలో చిటికెడు యవక్షారం, 2 చెంచాల పంచదార కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 4. పల్లీరు మొక్కలు సమూలంగా తెచ్చి కషాయం కాచి అరకప్పు చొప్పున పంచదార, తేనె కలిపి 2 పూటలా తీసుకోవాలి. 5. యాలకులు, కొండపిండివేళ్లు, శిలాజిత్తు, పిప్పళ్ళు సమానంగా తీసుకుని పొడిచేసి అరచెంచాడు మోతాదుగా అరకప్పు బియ్యపు కడుగునీళ్లతో పుచ్చుకోవాలి. ఔషధాలు: ఏలాది చూర్ణం, శుద్ధ శిలాజిత్తు, తారకేసర రసం, చందప్రభావటి, ప్రవాళభస్మం, శతావరీ ఘృతం. 2. మూత్రంలో రక్తం కనిపిస్తోందా? అయితే దీనికి కారణం మూత్రాశయంలో రాళ్లు అంటే కిడ్నీ లేదా బ్లాడర్ స్టోన్స్ కావచ్చు. మూత్రమార్గంలో ఏర్పడిన రాయి ముందుకు కదిలి కిందకు జారేటప్పుడు ఉదర ప్రదేశంలో పదునుగా, తీవ్రంగా నొప్పి వస్తుంది. రాయి జరుగుతూ వెళ్లేప్పుడు సున్నితమైన మూత్రమార్గపు పొరలను చీలుకుంటుంది. ఫలితంగా రక్తస్రావం జరిగి మూత్రం ఎర్రగా మారుతుంది. మూత్రమార్గంలో రాళ్లకు సంబంధించిన ఔషధ చికిత్సను పరిగణించాలనుకున్నప్పుడు అన్ని వైద్య విధానాల కన్నా మూలికా వైద్యమే మిన్నగా ఉంటుంది. పాషాణభేద అనే మూలిక ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొనదగినది. కొండచర్యలలో రాళ్ల మధ్య నెర్రెల్లో పెరిగే ఈ చిన్న మూలిక తరచూ మూత్రమార్గంలో రాళ్లు ఏర్పడే నైజం ఉన్నవారికి సంజీవనిలా పనిచేస్తుంది. మూత్రమార్గంలో రాళ్లు ఉన్నప్పుడు రోజుకు కనీసం 3 లీటర్లు నీళ్లు తాగాలి. వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పుడు ఈ మోతాదును మరింతగా పెంచాలి. 1-2 రోజులు మీ మూత్ర ప్రమాణాన్ని కొలిచి చూడండి. ఇది కనీసం 2 లీటర్లు ఉండాలి. అలా లేదంటే మీరు మరింత నీటిని తాగాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. కొంతమంది విటమిన్లు ఎంత వాడితే అంత మంచిదని వేసుకుంటూ ఉంటారు. కాని అవసరానికి మించి విటమిన్లు వాడితే మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతుంది. విటమిన్ డి విషయంలో మరీ ముఖ్యంగా చెప్పాలి. మూత్రమార్గంలో రాళ్లు ఉన్నవారికి విటమిన్ డి వాడటం మంచిది కాదు. అలాగే పాల పదార్థాలు, పాలకూర వంటివి కూడా ఈ వ్యాధికి అనుకూలం కావు. గృహ చికిత్సలు. 1. బొప్పాయి వేరును పొడిచేసి పావుచెంచాడు చొప్పున 3 పూటలా తీసుకోవాలి. 2. ముసాంబరాన్ని చిటికెను ప్రమాణంగా ద్రాక్షపండులో మాటుపెట్టి తీసుకోవాలి. 3. అరకప్పు ఆముదపు వేరు కషాయంలో చిటికెడు యవక్షారం కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 4. అరచెంచాడు పసుపును బెల్లంతో కలిపి బియ్యపు కడుగునీళ్లతో పుచ్చుకోవాలి. 5. ఉలిమెరపట్ట, సొంఠి, పల్లేరు కషాయానికి బెల్లం కలిపి అరకప్పు మోతాదుగా 2 పూటలా 40 రోజులు తీసుకోవాలి. 6. దోసగింజల కషాయాన్ని లేదా కొబ్బరి పువ్వుల ముద్దను పాలతో కలిపి తీసుకోవాలి. 7. పిల్లిపీచరగడ్డల రసాన్ని అరకప్పు మోతాదుగా ఆవుపాలతో కలిపి తాగాలి. 8. కొడిసపాలపట్ట లేదా వేరుచూర్ణాన్ని అరచెంచాడు చొప్పున అరకప్పు పెరుగుతో కలిపి 2 పూటలా తీసుకోవాలి. 9. అరకప్పు కొండపిండివేళ్ల కషాయంలో చిటికెడు శుద్ధ శిలాజిత్తు, పంచదార కలిపి 2 పూటలా కొన్ని రోజులపాటు తీసుకోవాలి. ఔషధాలు: చందప్రభావటి, గోక్షురాది గుగ్గులు, వరుణాది క్వాథం, హజ్రల్ యహూద్ భస్మం, సహచరాది తైలము. 3. మీరు పురుషులైతే మూత్రవిసర్జన మొదలుపెట్టాలన్నా లేదా ఆపాలన్నా కష్టతరంగా ఉంటుందా? అయితే దీనికి కారణం ప్రోస్టేట్ గ్రంథివాపు అంటే ప్రోస్టెటిక్స్ కావచ్చు.
ప్రోస్టేట్ గ్రంథి అనేది మగవారిలో మూత్రాశయపు అగ్రభాగాన్ని అలాగే మూత్రప్రసేకాన్ని చుట్టి ఉంటుంది. రేతస్సు ద్రవయుక్తంగా స్నిగ్ధంగా ఉండడానికి కారణం ఈ గ్రంథి విడుదల చేసే స్రావాలే. ఇన్ఫెక్షన్ల చేత లేదా వయస్సు చేత ఈ గ్రంథి వ్యాధిగ్రస్తమైతే వాపు ఏర్పడి మూత్రమార్గంపై ఒత్తిడి పడుతుంది. దీని ఫలితంగా ప్రతి అరగంటకు మూత్రవిసర్జన చెయ్యాలనిపించడం, కాని ఆ సమయంలో మూత్రం ధారాళంగా రాకపోవడం, ప్రారంభించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శిలాజిత్తు అనే పదార్థం ప్రధాన ద్రవ్యంగా ఉండే ఔషధాలు ఈ వ్యాధిలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఔషధాలు: అభ్రక భస్మం, చందనాదివటి, చందనాసవం, చందప్రభావటి, గోక్షురాది చూర్ణం, గుడూచీ సత్వం, గోక్షురాది గుగ్గులు, కర్పూర శిలాజిత్తు భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాదిక్వాధ చూర్ణం. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Shubham.